భరద్వాజ గారు, రవితేజ గారి 76వ సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' గ్లిమ్స్ వచ్చింది చూసారు కదా? అవును. ఎలా ఉంది? గ్లిమ్స్ బాగుంది. కొంచెం హోప్ వచ్చింది సినిమా మీద. ఆ, అంటే రవితేజ గత కొంతకాలంగా ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఉమ్, దాదాపుగా చిరంజీవి గారితో ఆయన చేసినటువంటి సినిమా వాల్తేరు వీరయ్య. వాల్తేరు వీరయ్య తర్వాత ప్రాపర్ హిట్ పడలేదు అతనికి. ఆ గ్యాప్ విపరీతంగా ఫీల్ అవుతున్నాడు, ఆయన ఫీల్ అవుతున్నాడు, అభిమానులు అనుకుంటున్నారు. రీసెంట్గా వచ్చినటువంటి మాస్ జాతర మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి, కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అంటే అసలు మాస్ అనేటువంటి మాటే ప్రస్తుతం అది లొకేషన్ మారిపోయిన పరిస్థితి ఉంది, ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అన్న ధోరణిలో చర్చలు జరిగిపోయినాయి జనాల్లో. సినిమా టోటల్గా పక్కకి వెళ్ళిపోయింది. ఈ కండిషన్లో ఇప్పుడు వచ్చినటువంటి గ్లిమ్స్తో కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. రవితేజ సబ్జెక్ట్ సెలక్షన్లో కొంత ఇబ్బంది పడుతున్నాడు, ఆయనకి ఏ సబ్జెక్టు వర్కౌట్ అవుతుంది అనే జడ్జిమెంట్ ఎక్కడో మిస్ అవుతున్నాడు అనేది మాస్ జాతర తర్వాత వినిపించినటువంటి మాట. కానీ ఇది చూసిన తర్వాత ఇది ప్రాపర్ సబ్జెక్టు పడింది అతనికి అని అనిపించింది. అంటే కూల్గా ఉంది, ముందు కూల్గా ఉంది, ఒక డీసెంట్ కామెడీతో వెళ్ళదలుచుకున్నాడు. అలాగే అది ప్రారంభిస్తూ ఆ గ్లిమ్స్లో కొంత కథ చెప్పాడు. ఇద్దరు ఆడవాళ్ళు నా జీవితంలో ప్రవేశించి అడిగిన ప్రశ్నకి సమాధానం కోసం నేను రకరకాల పద్ధతుల్లో వెతికాను, దొరకలేదు. అంటే ముందు ఆన్లైన్లో వెతికాను, ఈ ఆన్లైన్ యాప్స్ వేటికి పెళ్ళిళ్ళు కాకపోవడంతో సమాధానం అర్థం కాలేదు అని చెప్పడంలోనే చాలా వెటకారం ఉంది. ఈ వెటకారాన్ని ఆధ్యాత్మిక పరిభాషలోకి మార్చి దాన్ని జనాలకి కన్వే చేస్తూ తన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించడం అంటే నిజానికి ఈ తరహా పాత్రలు ఆయన చేశాడు ఇంతకుముందు, ఇవి చేయగలడు కూడా. ఇలాంటి క్యారెక్టర్లు అంటే సున్నితమైనటువంటి హాస్యం మేళవించినటువంటి సెటిల్ పర్ఫార్మెన్స్ ఇది బాగా చేయగలడు. ఇందులో ఆ ధోరణి కనిపించింది. కిషోర్ తిరుమలకి కూడా డైరెక్టర్గా తనేమిటో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఆయన నటుడుగా ఏమిటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు మొన్న మిరాయి సినిమాతో డెబ్యూ చేసి. అంటే కొత్తగా అనిపించాడు తెర మీద. ఇప్పుడు ఈ సినిమాతో రవితేజని కొత్తగా చూపించబోతున్నాడు జనాలకి అనేటువంటి హోప్ కలిగించింది గ్లిమ్స్. టోటల్గా తెర మీద కనిపించినటువంటి ప్రతి ఒక్కరూ కొత్తగానే కనిపించారు. సునీల్ కావచ్చు, శుభలేఖ సుధాకర్ కావచ్చు, అష్క రంగనాథ్ కావచ్చు, డింపుల్ హైతి కావచ్చు, అందరూ కొత్తగా ఉన్నారు. ఈ కొత్త వాతావరణంలో వస్తున్నటువంటి సినిమా ఇది. ఒక కొత్త ఇష్యూతో జనాల్ని మళ్ళీ తట్టి లేపబోతున్నాడు ఆయన. ఒక చిన్న కాంప్లికేషన్తో నడిచే కథ అనేది అర్థమవుతోంది. కాబట్టి రవితేజకి యాప్ట్ అయినటువంటి సబ్జెక్టు అని అనిపిస్తోంది. సినిమా చూసిన తర్వాత ఇదే జడ్జిమెంట్ ఉంటుందా లేదా అనేది అప్పటి గొడవ. ఇదైతే ఒక మంచి అభిప్రాయం కలిగించింది. అంటే రవితేజని ఇష్టపడే వాళ్ళందరూ ఒక్కసారి ఈ సినిమా వైపు దృష్టి పెడతారు. తను కూడా తిరిగి, అంటే గతంలో ఒకసారి అనిల్ రావిపూడి ఇలాంటి ప్రయోగం చేశాడు ఆయనతో, అప్పుడు వర్కౌట్ అయింది. ఏది రాజా సినిమాతో. ఇప్పుడు మళ్ళీ అలాంటి తనకి తగినటువంటి సబ్జెక్ట్ ఒకటి పడింది కిషోర్ తిరుమల రూపంలో. ఇది డెఫినెట్గా వర్కౌట్ అయ్యి మళ్ళీ అతనికి ఒక ఇన్నింగ్స్ ఆడటానికి మళ్ళీ బ్యాట్ చేతిలో పట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చే సినిమాగా అయితే కనిపించింది. చూద్దాం. సంక్రాంతికి డేట్ వేశారుగా మరి. అదే సంక్రాంతికి డేట్ వేశారు. సంక్రాంతి ఆల్రెడీ ఒక హడావిడి ఉంది. చూద్దాం. దాని మనకి జనవరి 9వ తారీఖు ప్రభాస్ వస్తున్నాడు. చిరంజీవి గారు ఇంకా డేట్ చెప్పలేదు, కానీ పండగకు వస్తున్నారు ఆయన. మొదట చెప్పేసింది ఆయనే కదా. మొదట చెప్పింది ఆయన. అంటే ముహూర్తం రోజే చెప్పారు. టైటిల్ అనౌన్స్ చేస్తూనే శంకర్ వరప్రసాద్ గారు ఆయన పండగకు వస్తున్నారు అని చెప్పారు. కాబట్టి సంక్రాంతికి ఆ సినిమా ఉంటుంది. అయితే మధ్యలో ఒక సినిమా ప్రకటించి వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. వెనక్కి వెళ్ళలేదు. నారి మరి శర్వానంద్ చేశారు. అవును, శర్వానంద్ చేశారు. ప్లస్ ఇతను ఇంకొకటి ఉన్నారు కదా, మన నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది. నవీన్ పోలిశెట్టి సినిమా కన్ఫామ్ అయినట్టుగా కనిపించడం లేదు ఇంకా. చూద్దాం. వాళ్ళు చెప్పారు కానీ ఇంకా ముందు వెనకలు ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది అది.
ఇప్పుడు ఇది కన్ఫర్మ్ చేశారు వీళ్ళు, సంక్రాంతి కన్నా డేట్ ఇలా సంక్రాంతికి అని చెప్పేశారు. కాబట్టి వాళ్ళు డేట్ చెప్పలేదు. చిరంజీవి గారి సినిమాకి కూడా డేట్ రాలేదు ఇంకా, కానీ ఒక రష్ అయితే ఉంది సంక్రాంతికి. 2 సినిమాలు ఉన్నాయి. ఉన్నాయి. ఇది సంక్రాంతికి వచ్చే సినిమానే. అంటే ఒక రకమైన రొమాంటిక్ కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. చూద్దాం అక్కడ ఫ్యామిలీ చిరంజీవి గారి సినిమాలో కూడా అది ఉంది, ఆ లైన్ ఉంది. కాబట్టి ఒక కొంచెం రొమాన్సు, కొంచెం కామెడీ మిక్స్ అయినటువంటి కథలతో 2 సినిమాలు రాబోతున్నాయి. ఒకటి రవితేజ, రెండోది మెగాస్టార్. కాబట్టి పోటీ రసవత్తరంగానే ఉంటుంది సంక్రాంతికి అనే హోప్ అయితే ఇచ్చింది ఇది. ఓకే. ఇప్పుడు వచ్చినటువంటి గ్లిమ్స్. ఉమ్. మరి ఇది ఎంతవరకు నిలబెట్టుకుంటారు, ఎలా పోటీలో నిలబడతారు అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.